సో గైస్ ఇక్కడ ఏంటి అంటే 50 లాక్స్ ప్యాకేజ్ మార్క్ ని మనం క్రాస్ చేయాలి అంటే మనము ఇవి కెరియర్ పాత్స్. సో 10 అప్డేటెడ్ కెరియర్ పాత్స్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఆల్టర్నేట్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒక 50 లాక్స్ ప్యాకేజ్ మార్క్ ని మనం రీచ్ అవ్వడానికి మనం ఇవన్నీ కూడా అప్డేట్ అయితే ఈ ఫీల్డ్స్ లో మనకి ఎంటర్ అయితే బెటర్ ఉంటుంది. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే సో మళ్ళీ చాలా సార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనము ఎప్పుడైనా కానీ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏంటి చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఒక జాబ్ లో జాయిన్ అయ్యాను. ఓకే, నేను ఒక జాబ్ లో జాయిన్ అయ్యాను, ఒక మంచి ప్యాకేజ్, ఒక 10 లక్షల ప్యాకేజ్ తో జాయిన్ అయ్యాను, ఒక 15 లక్షల ప్యాకేజ్ అనేది వస్తా ఉంది. నేను అది చేసుకుంటా ఉంటాను. నాకు ఎవరికి సంబంధం లేదు. వాళ్ళు నాకు ఒక టాస్క్ ఇచ్చారు, నేను కంప్లీట్ చేసిన అంతే. నాకు కంపెనీకి ఇంతే అనుకోవద్దు. సి, పాలిటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫీస్ పాలిటిక్స్ లో మనము ఎప్పుడు కూడా వెనకబడద్దు. నేను అందరికి చెప్తున్నా. ఎందుకంటే ఇంత రాజకీయాలు అవసరమా సార్, నా పని ఏదో నేను కరెక్ట్ కాదు. ఒకవేళ గ్రో అవ్వాలి, నీ కెరియర్ లో గ్రో అవ్వాలి అంటే రాజకీయాలు చేయడం కూడా అవసరమే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకరిని హాని చేయదు. ఆ రాజకీయాలు చేసి ఒక కెరియర్ అయితే నాశనం చేయదు. కానీ ఆ పాలిటిక్స్ అనేది నీ కెరియర్ మాత్రమే నిలబెట్టుకోవడానికి చేయండి. ఎట్లా అంటే రాజకీయాలు అంటే ఏదో పెద్ద ఆలోచించదు. రాజకీయాలు అంటే ఏం లేదు, మనం కష్టపడే మన పని ఏదైతే ఉందో దాన్ని మనము క్రెడిట్ కూడా మనకే రావాలి. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ ఒకటి చెప్తాను. నేను ఏ పని చేసినా ఆ క్రెడిట్ అనేది నాకు వచ్చేలాగా చూసుకుంటాను. ఎందుకంటే నేను కష్టపడి నేను క్రెడిట్ తీసుకోకుండా నాకు అంత అంటే ఇంకొకరు క్రెడిట్ ఇచ్చేంత దయాగుణం నాకు లేదు. ఎందుకంటే ఫస్ట్ నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఫస్ట్ నా కెరియర్ అనేది నాకు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఐ విల్ సే దట్ నా ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ కంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే నా వరకు నేను ఆలోచించే విధానం ఏంటి అంటే కెరియర్ ఫ్యామిలీ కంటే కూడా ఇంపార్టెంట్. చెప్పాలంటే కెరియర్ అనేది ఫ్యామిలీ కంటే కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అంటే మనం మంచి కెరియర్ లో మంచిగా సెటిల్ అయితే మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఫినాన్షియల్లీ ఎంత స్ట్రాంగ్ ఉంటే నీ ఫ్యామిలీ అనేది అంత సెక్యూర్డ్ ఉంటుంది. దిస్ ఇస్ ఫ్యాక్ట్. సో ఫస్ట్ ప్రయారిటీ అనేది ఎప్పుడు కూడా కెరియర్ అనేది ఉండాలి. సో ఆఫీస్ పాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికైనా కానీ మీరు చేసే పని మీకే క్రెడిట్ రావాలి. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను, 50 లక్షల ప్యాకేజ్ మార్క్ అని చెప్పి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దాని గురించి క్లారిటీ ఇస్తాను. ఏంటి అంటే మనము రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వర్క్ ఒకటే కాదు, మనము వేరే వాళ్ళతో క్లయింట్స్ తో మాట్లాడడం కానివ్వండి, కాన్ఫరెన్స్ లో ధైర్యంగా మాట్లాడడం కానివ్వండి, లేకపోతే ఈ స్టాండప్ కాల్ టీమ్ మీటింగ్స్ లో వాయిస్ మాట్లాడడం కానీ అంటే అవతలను ఇబ్బంది పెట్టే విధంగా కాదు. టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడు, మాట్లాడగలుగుతారు, వర్క్ చేయడం ఇంపార్టెంట్. టెక్నికల్ గా మాట్లాడడం, స్ట్రాంగ్ దాన్ని కమ్యూనికేట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 50 లక్షల ప్యాకేజ్ మార్క్ రీచ్ అవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది ఏం ఇంపార్టెంట్? పబ్లిక్ లో మీరు ఏదైనా కానీ ధైర్యంగా మాట్లాడగలగాలి. సో డీల్ చేయగలగాలి. అవతల పర్సన్ మెంటాలిటీ ఎలా ఉంది, అతనితో మాట్లాడి నాకు ఏ విధంగా పని జరుగుతుంది అది మీరు నేర్చుకోగలిగితే యూ కెన్ రీచ్ హైట్స్ అనమాట. ఎంత హైట్స్ రీచ్ అవ్వాలంటే అంత హైట్స్ రీచ్ అవ్వగలుగుతారు మీరు. ఓకే, వాటి కొన్ని డొమైన్స్ ఈ వేలో వెళ్తే మీకు 50 లాక్స్ ప్యాకేజ్ మార్క్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కమెంట్ చేస్తారు ఒకరు డెఫినెట్లీ మాకు చెప్పే బదులు 50 లక్షల ప్యాకేజ్ నువ్వే తెచ్చుకోవచ్చు. 50 లక్షలు కాదు గైస్, నేను నెక్స్ట్ లెవెల్లో. ఓకే, నెక్స్ట్ లెవెల్లో 50 లక్షలు నాకు చాలా చిన్న విషయం. ఐ మీన్ నెక్స్ట్ లెవెల్.